శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి వార్తనైతే శుభవార్తనైతే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఇది నీ సాయి ఇస్తున్నటువంటి అభయహస్తం తల్లి. కాబట్టి చూడగానే ఈ సాయి చేతిని తాకి నేను ఇస్తున్నటువంటి అభయాన్ని నీవు తప్పకుండా అందుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ప్రతి ఒక్కరికి తన అభయహస్తాన్ని అందిస్తూ ఉన్నారండి. ఆ అభయహస్తాన్ని తప్పకుండా తన బిడ్డలందరూ అందుకోమని బాబాగారు అంటూ ఉన్నారు. దాని ద్వారా వారికి ఉన్నటువంటి సకల కష్టాలన్నీ కూడా రూపుమాపబోతూ ఉన్నారు. వాళ్ళు కోరినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితానికి బాబాగారు వారి చేతిని పట్టుకొని తీసుకువెళ్తానని బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం. అసలు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారో, ఏ విధంగా తన అభయహస్తంతో తన బిడ్డలని రక్షించబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈ అభయహస్తాన్ని ఒక్కసారి అందుకో తల్లి. ఈ సాయి చేతిని తాకి నీవు పడుతున్నటువంటి బాధను, అలాగే నీవు అనుభవిస్తున్నటువంటి ప్రస్తుతం నీవు ఏ సమస్య అయితే పరిష్కరించుకోవాలని చెప్పి బాబా ప్రతిరోజు కూడా నాకు ఈ సమస్య ఉందని చెబుతూ ఉన్నావో ఆ సమస్యను నీ నుండి దూరం చేయబోతూ ఉన్నాను. అంటే అది నీ జీవితంలో నిన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది కదా. అందుకే అలాంటి సమస్యనే మొదటిగా నీ బాబా నీ నుండి దూరం చేయబోతున్నారు. నా చేతిని పట్టుకుని నా దారిలో నా వెంట నడు. మిగతాదంతా నేను చూసుకుంటాను బిడ్డ. చక్కటి మార్గంలో నేను నిన్ను నడిపించుకుంటాను, సరేనా? మరి ఈ సాయి ఇవ్వబోతున్నటువంటి అదృష్టాన్ని, అభయహస్తాన్ని నీవు తప్పకుండా అందుకుని తీరాలని, నేనెప్పుడూ కూడా నీ చుట్టూ తిరుగుతున్నానని నీకు నమ్మకాన్ని కలిగించాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను బిడ్డ. మరి ఆలస్యం చేయకుండా అసలు నేను చెప్పబోతున్నటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకో. చూడు తల్లి, నీ ఇంట్లో నీకు అంటే నీ కుటుంబానికి సంబంధించి కానీ, లేదంటే నీకున్నటువంటి పనుల్లో, లేదంటే నీవు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ అలాగే ఎన్నో పనులు చేస్తూ నీకు అసలు ప్రశాంతత అనేది లేకుండా, నీ మనసు అనేది కాస్త కూడా ప్రశాంతత లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావు. నీ చేతులారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నావు, అవునా? చూడు తల్లి, డబ్బు అనేది ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడా ఆ డబ్బు అనేది నిలవకపోవడం, అలాగే ఆ డబ్బుని సంపాదించడం కోసం నువ్వు ఒక పనిని, తరువాత మరలా ఇంకొక పనిని, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక విధంగా డబ్బు కోసం, కేవలం డబ్బు కోసం మాత్రమే నీవు ప్రశాంతత లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. చూడు, సమయానికి తిండి నిద్ర అనేది చాలా అత్యవసరమని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినప్పటికీ నీవు మాత్రం ఎప్పుడూ కూడా డబ్బు డబ్బు అని దాని వెనకాలే పరుగులు తీస్తూ ఉన్నావమ్మా. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. అదేమిటి బాబా, నీకు నా గురించి తెలియదా? నేనేమన్నా డబ్బుపై ఉన్నటువంటి వ్యామోహం గురించి ఎలా చేస్తున్నానా? లేదంటే నాకు ఏదైనా డబ్బుపై ఉన్నటువంటి ఆశ అనుకుంటున్నావా తండ్రి? నీకు తెలియదా చెప్పు. నా కష్టాలు, నా సమస్యలు అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఈ డబ్బుపై మాత్రమే ఆధారపడి ఉన్నాయని. అందుకే కదా తండ్రి నేను ఈ విధంగా పాకులాడుతూ ఉన్నాను. లేదంటే నా మనశ్శాంతిని నేను కోల్పోతానా చెప్పు అని అంటావేమో. తల్లి, నీ కష్టాలున్నాయి, అది నేను ఒప్పుకుంటానమ్మా. కానీ బిడ్డ, దానికంటూ అంటే నీ సమస్యలు కష్టాలు తొలగించేంత ధనం అయితే నీ దగ్గర ఉంది కదా. దానికి సంబంధించినటువంటి అంటే నీ కష్టాలను, అలాగే నీకు ఎదురయ్యేటువంటి సమస్యలను పోగొట్టుకోగలిగేంత సామర్థ్యం నీ దగ్గర ఉంది కదా. అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా ఎక్కువగా ధనం కోసం పాకులాడుతూ నీ జీవితాన్ని, నీ ప్రశాంతత లేనటువంటి మనశ్శాంతిని కోల్పోతూ ప్రతిరోజు కూడా చాలా బాధపడుతూ ఉన్నావు. ఇది నీకు అర్థమవుతుందా బిడ్డ? కనీసం నువ్వు నీ కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతూ ఉన్నావు, పిల్లలతో సమయాన్ని గడపలేకపోతూ ఉన్నావు.
ఎంతో చికాకుతో, అలాగే నీ మనసంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులతో డబ్బు కోసం మాత్రమే నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు డబ్బే ప్రపంచంలాగా భావిస్తూ ఉన్నావు. బిడ్డ, ఈ మాటలు నీకు బాధను కలిగించవచ్చు, కానీ ఇదే నిజం. అలాగే అన్నిటికీ కూడా మూలం డబ్బే అని చెప్పి అనుకుంటూ ఉన్నావు తల్లి. కానీ ఆ డబ్బుకు నీకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఎంతోమంది అంటూ ఉంటారు. నువ్వు ఎప్పుడూ వినలేదా? ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా కానీ డబ్బును ఎప్పుడైనా కానీ సంపాదించుకోవచ్చు. చూడు, డబ్బు కోసం నువ్వు నీ జీవితాన్ని అలాగే నీ మనశ్శాంతిని కూడా ఏ మాత్రం అసలు లెక్క చేయకుండా నీ మనశ్శాంతిని కూడా పోగొట్టుకుంటూ ఉన్నావు. కాబట్టి నిన్ను ఇలా చూడలేకపోతూ ఉన్నానమ్మా. నా అభయహస్తాన్ని అలాగే నా అనుగ్రహాన్ని నీకు ఎప్పుడూ కూడా నీపై ఉండేలా, నీపై నీ కుటుంబంపై నా అనుగ్రహం ఎప్పుడూ కూడా ఒకేలా ఉంచుతూ ఉన్నాను. కానీ నువ్వే డబ్బు కోసం ఎక్కువగా నీకున్నటువంటి మనశ్శాంతిని కూడా నువ్వే దూరం చేసుకుంటూ ఉన్నావు. ఈ తండ్రిని అస్సలు గుర్తించడం లేదు. చూడు బిడ్డ, చాలా సందర్భాల్లో నీకు ఏదైనా చిన్న విషయమైనా కానీ లేదా పెద్ద విషయమైనా సరే, అసలు నీకు సంబంధం లేనటువంటి విషయాలు, నీకు వచ్చేటువంటి కష్టాలు ఇప్పటి వరకు కూడా నీ దగ్గరకు రాలేదు. ఎందుకో తెలుసా? అది నా అనుగ్రహం తల్లి. నా అభయహస్తం నీపై ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి కొన్ని నష్టాలు, కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా నా అనుగ్రహంచే నీవు ఆ కష్టాలను తప్పించుకొని సంతోషంగా ఉంటూ ఉన్నావు. ఎంతో నష్టపోవాల్సినటువంటి సమయంలో కూడా ఆ పరిస్థితులు కూడా నీకు ఎదురైనప్పటికీ నా అనుగ్రహంతో నువ్వు బయటపడిపోతూ ఉన్నావు. ఇంట్లోకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా, అంటే బయట తిరుగుతున్న నీకు, ఎక్కడకు వెళ్ళినా కూడా నా అనుగ్రహం నీకు తోడుగా ఉండబట్టే, నా అభయహస్తం నీపై ఉండబట్టే నువ్వు ఎప్పుడు కూడా ఇంత క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నావంటే అది కేవలం ఈ సాయి అనుగ్రహం అని మర్చిపోవద్దు. పాపా, మరి ఇన్ని చెబుతున్నారు కదా, మరి నాకున్నటువంటి సమస్యలు, కష్టాలు ఏమిటో మీకు తెలియదా? ఒకదాని తరువాత మరొకటి ప్రతిరోజు కూడా నన్ను పలకరిస్తూనే ఉన్నాయి. నా బిడ్డలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. వాళ్ళ చదువులకు అయితేనేమి, భవిష్యత్తులో వాళ్ళకి కావలసినటువంటి ధనం అయితేనేమి నేను సమకూర్చాలి కదా బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. నాకు అర్థమైంది తల్లి. చూడు, నీవు చేస్తున్నటువంటి పని కానీ, లేదంటే నువ్వు చేస్తున్న తప్పని కానీ నేను అనడం లేదు. నువ్వు చేస్తున్నది అక్షరాల సత్యమే. నువ్వు చేస్తున్నది న్యాయమే. న్యాయబద్ధంగానే నువ్వు డబ్బును సంపాదిస్తున్నావు. కాకపోతే ఎక్కువగా నువ్వు ఆ డబ్బుకు లొంగిపోయి కేవలం డబ్బు మాత్రమే ప్రధానమని చెప్పి నువ్వు ఎవరి కోసం కష్టపడుతూ ఉన్నానని చెబుతున్నావో వాళ్ళనే పక్కన పెట్టేస్తూ ఉన్నావు బిడ్డ. అర్థమవుతుందా? నీ ఆలోచనలతో గందరగోళమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు. సంతోషంగా ఏ రోజైనా కానీ, సంతోషంగా నీ బిడ్డలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ గడుపుతున్నావా? కనీసం నిన్ను నువ్వు సంతోషంగా చూసుకోగలుగుతూ ఉన్నావా బిడ్డ? మనశ్శాంతిగా నిద్రపోగలుగుతూ ఉన్నావా? ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు చేస్తూనే ఉన్నావు కదా. నిజం చెప్పు తల్లి, నీవు సంతోషంగా ఉండి ఎన్ని రోజులైంది? ఆనందంగా నీ కుటుంబంతో మాట్లాడి ఎన్ని రోజులైంది? నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. చూడు బిడ్డ, డబ్బు అనేది అవసరమే, కానీ డబ్బు ఒక్కటే శాశ్వతం కాదు. అలా అని నీ బాబా నిన్ను దుబారా చేయమని చెప్పడం లేదమ్మా, కష్టపడవద్దని చెప్పడం లేదమ్మా. కానీ నీ కుటుంబానికి ఇవ్వవలసిన సమయాన్ని వారికి కేటాయించు. నువ్వు సంతోషంగా ఉండు. వీటన్నింటిలో పడి నీ సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు. ఎందుకంటే నిన్ను ఈ భూమి మీదకి పంపింది కేవలం పరుగులు తీస్తూ ఉండమని కాదు, సంతోషంగా ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదిస్తూ జీవించమని. బిడ్డ, నీ కష్టాల గురించి, కన్నీళ్ల గురించి అన్నీ నాకు తెలుసు. వాటన్నింటినీ నా దగ్గర విడిచిపెట్టు. కేవలం నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అవసరానికి మించిన డబ్బు కూడా ప్రమాదకరమని గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కష్టపడగలవో అంత కష్టపడు, కానీ నీ కుటుంబానికి ఇవ్వవలసిన సమయాన్ని వారికి కేటాయించు. ఎప్పుడూ కూడా కేవలం ఆ డబ్బు కోసం నీ సంతోషాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఈరోజు నీకు నేను ప్రసాదించానే ఈ అదృష్టం. ఈరోజు నన్ను పట్టుకోమన్నానే ఈ అభయహస్తాన్ని నీకు అందించానే. ఆ అభయహస్తాన్ని పట్టుకొని నా వెంట నడు.
నీకు ఏది మంచో ఏది చెడు ఏ మార్గంలో వెళ్ళాలో అన్నీ కూడా నేను చూపిస్తానమ్మా. మనశ్శాంతి కోల్పోకుండా నువ్వు అనుకున్న ప్రతి ఒక్క విజయాన్ని నువ్వు సాధించగలవు. నీ కుటుంబాన్ని సైతం నేను చల్లగా చూస్తాను. బిడ్డ, మారు మాట్లాడకుండా ఒక్క సెకను కూడా ఆలోచించకుండా నా అభయహస్తాన్ని పట్టుకొని నాతోన్నాడు. మిగతావన్నీ నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఎంతో కోప్పడుతూ ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతూ ఉన్నారు నిజమే. కానీ ఎంతవరకు కష్టపడాలో అంతవరకే కష్టపడాలి. అవసరానికి మించినటువంటి డబ్బు కోసం ఎందుకు తాపత్రయపడుతూ ఉన్నావు బిడ్డ? ఇప్పుడు నీ పరిస్థితులకు తగ్గట్టు నువ్వు ఎంత డబ్బు అయితే నీ దగ్గర ఉంటే ఆ కష్టాల నుంచి బయటపడతావో అంతా నీ దగ్గర ఉంది కదా. మరి ఇంకా ఎందుకు? నా బిడ్డల కోసం నేను సంపాదించాలి, వారి భవిష్యత్తు కోసం నేను ఖర్చు పెట్టాలని ఇంకా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ సంతోషంగా ఒక్క సెకను కూడా సంతోషంగా లేకుండా డబ్బు వెనక పరుగులు తీస్తూ ఉన్నావు బిడ్డ. ఎందుకు? నువ్వు ఎవరి కోసమైతే కష్టపడుతూ ఉన్నానని చెబుతూ ఉన్నావో, ఎవరి కోసమైతే నువ్వు బ్రతుకుతూ ఉన్నానని చెబుతూ ఉన్నావో, కనీసం వాళ్ళతో కూడా నువ్వు సమయాన్ని కేటాయించడం లేదు. మరి నువ్వు ఆ డబ్బు సంపాదించడం వల్ల ఉపయోగం ఏమిటి? కనీసం నీ కుటుంబంతో సంతోషంగా గడపాలి కదా. కాస్త సమయమైనా సరే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడాలి కదా. అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించి ఏం లాభమమ్మా అని బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. మనకే వదిలేశారండి, మన ఆలోచనకే వదిలేశారు. తల్లి, నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఎంత ఉప్పెన లాంటి సమస్యలు నీకు ఎదురైనా సరే, వాటిల్లో నువ్వు అక్కడే ఆగిపోలేదు కదా. నేను నిన్ను బయటకు తీసుకొస్తూనే ఉన్నాను కదా. మరి ఎందుకు నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు? ఎందుకు ఇంకా డబ్బు కావాలని ప్రయాసపడుతూ ఉన్నావు? నీకు ఎప్పుడు ఏ సందర్భంలో ఏది ఇవ్వాలో అన్నీ నేను ఇస్తాను. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండమని చెప్పాను. కానీ నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని నీ మనసులో గందరగోళమైనటువంటి ఆలోచనలతో నీ మనసంతా పాడు చేసుకుని మంచం పట్టమని నేను చెప్పలేదు కదా. చూడు బిడ్డ, డబ్బు అనేది జీవితంలో ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యమైనది నీ ఆరోగ్యం. అది ఉంటేనే నువ్వు అనుకున్నటువంటి ఆ డబ్బుని సంపాదించగలవు, నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలవు. దేనికోసము కూడా నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. ఇదిగో ఈరోజు నా అభయహస్తాన్ని ఇచ్చాను కదా, ఈ చేతిని పట్టుకుని నా వెంట నడు, మిగతాది నేను చూసుకుంటాను. నీ పనినైతే నువ్వు తప్పకుండా చేయాల్సి ఉంటుంది బిడ్డ. కానీ అత్యాశకు పోయి మాత్రం ఎలాంటి పనులు చేయవద్దు. నేనున్నాను కదా తల్లి, భారం నా మీదవే. నీ కుటుంబం పైన, నీ పైన, నీ బిడ్డల పైన ఎప్పుడూ నా అనుగ్రహం ఉంటూనే ఉంది. నువ్వు బయటకు వెళ్ళినప్పుడైనా సరే, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, నా అనుగ్రహం వల్లనే నువ్వు చాలా క్షేమంగా ఉంటూ ఉన్నావు. ఆ అనుగ్రహాన్ని అలానే ఉండనివ్వు. ఈరోజు నీ బాబా చేతిని పట్టుకుని నువ్వు నడువు. నిన్ను, నీ కుటుంబాన్ని సైతం ఒక మంచి భవిష్యత్తు నేను ప్రసాదించి మిమ్మల్ని చల్లగా చూసే బాధ్యత నేను తీసుకుంటానమ్మా అని బాబాగారు చెప్పారండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారి మాటల ప్రకారం ఆ తండ్రి అందించినటువంటి ఈ అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ప్రతి ఒక్కరమే కూడా ఆ తండ్రి అభయహస్తాన్ని పట్టుకుని బాబాగారి వెంట నడుద్దాం. ఆ తండ్రి ఏదైతే మన కోసం రాసి ఉంచారో, ఎలాంటి భవిష్యత్తును అయితే అందించబోతూ ఉన్నారో, ఆ భవిష్యత్తును ప్రతి ఒక్క బిడ్డ అందుకుందామండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.